శ్రీ డి రాజా గారు, దివ్యాంగులు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివ్యాంగుల వెల్ఫేర్ సమస్య. సార్ 300 మంది దివ్యాంగులు ఉన్నారు. యాక్చువల్గా ప్రైవేటేషన్ వల్ల మేము అందరం చాలా మానసికంగా ఎలాగో ఎందుకని అంటే ఈ మధ్యన ప్రొడక్షన్ కూడా మొత్తం తగ్గించేశారు సార్. ఈ రీసెంట్గా ఈరోజు కూడా ఆర్టికల్ ఇచ్చారు సార్. బ్లాస్ట్ ఫర్నెస్ ఆల్రెడీ 8 months కింద మూసేశారు. కాదు, మీరు పుట్టుకతోనా లేదంటే డిఫరెంట్? నేను నాకు యాక్సిడెంట్ అయింది సార్. మా ఫాదర్ ఎంప్లాయ్, మా ఫాదర్ చనిపోతే మా ఫాదర్ జాబ్ నాకు వచ్చింది సార్. ఆ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను సార్. వాళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ చేస్తున్నారు సార్. వాళ్ళ తరఫున మొన్న కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాను సార్. కల్లా వచ్చారా? ఇంకేం లేదు సార్. అస్సలు కంపెనీ పరిస్థితి అస్సలు బాగలేదు సార్. చాలా మానసిక ఆందోళన గురిపోతున్నాం సార్. ఇప్పుడు ప్రైవేటేషన్ ఆఫీసర్ కొంచెం కంపెనీ బాగుంటుంది, అందరం బాగుంటుంది. 300 మంది ఉన్నాం సార్. మా కుటుంబాలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి సార్. మేము ఇంకా మాకు ఇంకే ఆధారం లేదు సార్. పర్టికులర్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగితే ఎంతమంది నష్టపోతారని అనడానికి ఉదాహరణకు 300 మంది డిఫరెంట్ లేబుల్ ప్రత్యేక పరిస్థితిలో ఉన్న మన సోదరులు, దాదాపు 300 మంది వీటి మీద ఆధారపడ్డ కుటుంబాలు. ప్రైవేటైజేషన్ ఆపేస్తాం, కేంద్రం మెడలు ఉంచుతాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్లు తెస్తాం, ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తాం, ఇలాంటి మాటలు చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటాయి. కానీ ఆ స్థాయి నాయకులను చూడగానే, జాతీయ స్థాయి నాయకులను చూడగానే వైసీపీ నాయకులు ఒకటే గుర్తొస్తుంది, సాష్టాంగ పడిపోవటం, అంత ఇంకేం అడగటం తెలియదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ది చాలా ప్రత్యేకమైన ఇష్యూ. భావోద్వేగాలతో కూడుకున్నది ఒక్కటే కాదు అది. ఇది చాలామంది జీవితానికి ముడిపడింది. ఇది ఖచ్చితంగా దీన్ని నేను అడ్రస్ చేస్తాను సార్. థ్యాంక్ యూ.